తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచుకొడుతున్నాయి. ఎటు చూసినా వరద తప్ప మరేమీ లేదు. ఇంటి చుట్టూ చేరిన మురుగునీటితో దోమలు విస్తరించే అవకాశం కూడా ఉంది. ఈ వానలకు తోడు చల్లబడ్డ వాతావరణంకు రోగాలు ప్రబలే అవకాశం ఉంది. ఇటీవల డెంగీ లాంటి విష జ్వరాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఆసుపత్రులకు వచ్చే రోగాల సంఖ్య విపరీతంగా పెరిగింది. వీటితో పాటు వివిధ రకాల ఇన్ఫెక్షన్లు సోకడం తీవ్ర కలవరానికి గురిచేస్తుంది. కొన్నిసార్లు మరణాలు కూడా సంభవిస్తున్నాయి. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ కాలంలో జ్వరాల నుంచి రక్షణ లభిస్తుంది? ముఖ్యంగా డెంగీ, మలేరియా లాంటివి ప్రబలకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి? ఇప్పుడు చూద్దాం. సీజన్లో వ్యాధులనేవి సర్వసాధారణం. కానీ అవి ప్రబలకుండా జాగ్రత్తగా ఉండటం మాత్రం మన చేతిలో పని. ప్రధానంగా జ్వరాలు వ్యాప్తి చెంది అనేక మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. కొంతమంది విష జ్వరాల బారిన పడి మృతి చెందిన ఘటనలున్నాయి. అయితే జబ్బులు వచ్చాక ఇబ్బంది పడే బదులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా బాగుంటామని వైద్యులు చెబుతున్నారు. అసలే వర్షాకాలం, ఎక్కడ చూసినా వానలే వానలు కురుస్తున్నాయి. ఈ సమయంలో వాన నీటితో మురుగునీరు కలిసి అది రోడ్డుపైకొస్తోంది. రోడ్లపై ఉన్న గుంతల్లో, మన ఇంటి పక్కన ఉండే ఖాళీ స్థలాల్లో ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోతాయి. అవే దోమలకు నివాస స్థలాలుగా మారుతున్నాయి. ఈ వర్షాకాలం సీజన్లో మనకు అంటువ్యాధులు చాలా పెరిగిపోయాయి. దానికి ముఖ్య కారణం వాతావరణంలో వచ్చిన మార్పులు కావచ్చు, కలుషితమైన నీరు, కలుషితమైన ఆహార పదార్థాలు తీసుకోవడం, దోమల సంఖ్య పెరిగిపోవడం, ఈగలు, ఇలా చాలా అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా మనకు ఈ సీజన్లో డెంగ్యూ వైరస్, చికెన్ గున్యా వైరస్, ఎడినో వైరస్, ఇన్ఫ్లుయెంజా వైరస్, అలానే స్వైన్ ఫ్లూ వైరస్, ఇలా రకరకాల జబ్బులు వస్తున్నాయి. మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనము తాగే నీరు, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, తర్వాత వీలైనంత వరకు అవుట్ సైడ్ ఫుడ్ తినకుండా ఉండడం, తర్వాత దోమలు పెరిగే ప్రదేశాలని మనం శుభ్రంగా ఉంచడం, దోమలు సంఖ్య పెరగకుండా చూసుకోవడం, ఇవి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ముఖ్యంగా వానాకాలంలో దోమలతోనే విష జ్వరాల బారిన పడుతుంటారు. వర్షాల వల్ల పరిసరాల్లో దోమల సంఖ్య బాగా పెరుగుతుంది. వీటి వల్ల డెంగీ, మలేరియా లాంటి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. దోమల నివారణ కోసం ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇంట్లో ఉండే కూలర్లు, కుండీలతో పాటు మిగతా వస్తువుల్లో నీటి నిల్వలు లాంటివి ఉంటే శుభ్రం చేసుకోవాలి. నీటి గుంతలు, మురుగునీరు ఉంటే వాటి మీద ఒక చుక్క కిరోసిన్ లేదా నూనె లాంటివి వేయాలి. దీంతో దోమల వ్యాప్తిని అరికట్టవచ్చు. దోమకాటు నివారించడానికి బట్టలు నిండుగా వేసుకోవాలి. ఇంటి తలుపులు సాయంత్రం కాగానే మూసివేయాలి. దోమ తెరలు వాడాలి. దోమ నాశకాలు లాంటివి ఉపయోగించాలి. ముఖ్యంగా ప్రభుత్వాలు దోమలను నివారించడానికి DDT లాంటివి పిచికారీ చేయించాలి. అప్పుడే నివాస సముదాయాల వద్ద దోమల వ్యాప్తిని తగ్గించవచ్చు. ఇటీవలి కాలంలో చాలా మందికి జ్వరాలు వస్తున్నాయి. కానీ అందులో మెజార్టీ వాటా డెంగీ జ్వరాలదే ఉండటం చాలా ఆందోళన కలిగించే అంశం. ఇవి ప్రధానంగా దోమల ద్వారానే వ్యాప్తి చెందుతూ ఉండడంతో అప్రమత్తత అవసరం. డెంగీ సోకిన వారికి ప్లేట్లెట్లు లాంటివి తగ్గిపోయి మరణించే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బయట ఆహారం తీసుకోకుండా ఇంట్లోనే అన్ని రకాల పండ్లు తినాలి. కూరగాయలతో భోజనం చేస్తే మంచిది. జ్వరం వచ్చినప్పుడు సులభంగా జీర్ణమయ్యే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. కాచి వేడి చేసిన నీటిని మాత్రమే తాగాలి. చల్లని వాతావరణం వల్ల ఇంట్లో బ్యాక్టీరియా మరింత వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. సీజనల్ వ్యాధుల్లో ఇటీవల పెద్ద సంఖ్యలో విజృంభిస్తోంది అతిసార. గత కొన్ని రోజులుగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో తాగునీరు మురికి నీరుతో కలవడం లాంటివి జరుగుతాయి. దీంతో తాగే నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంటుంది. ప్రజలు దీనిపై అప్రమత్తంగా ఉండాలి. అలాంటి నీటిని వినియోగించుకుంటేనే మేలని సూచిస్తున్నారు. ఎందుకంటే అతిసార ప్రబలి విరేచనాలు పెరుగుతాయి. ఒక్కోసారి ఇది ప్రాణాపాయం కూడా. అందుకే తాగునీరు ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. ఈ ఏడాది విజయవాడ పట్టణంలో అతిసార వల్ల మరణాలు సంభవించడం మనం చూశాం. అందువల్ల ప్రతి ఒక్కరూ మంచి జీవన శైలిని అలవర్చుకోవటం, వేడివేడి ఆహార పదార్థాలు తీసుకోవటం ద్వారా అతిసార రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అతిసార మొదలైనప్పుడే జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా తగ్గుతుంది. 3 రోజులు దాటితే కాస్త ఇబ్బందికరం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో చూస్తున్నట్లయితే చాలా వరకు ఎక్కడ చూసినా గానీ ప్రతి ఇంట్లో జ్వరాలు అనేటటువంటివి ప్రబలుతున్నాయి.
ఇలా సీజనల్ వ్యాధులు అనేటటువంటివి మన తెలుగు రాష్ట్రాల్లో ప్రబలడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఎక్కువగా వర్షాలు కురుస్తుండడం మూలంగా ఎక్కువగా ఈ కలుషితమైన నీరు వల్ల కావచ్చు, లేదంటే నీరు నిల్వ ఉండడం మూలంగా దోమలు పెరగడం అనేటటువంటిది రావచ్చు, నీరు నిల్వ ఉండడం మూలంగా దోమలు పెరిగిపోవడం మూలంగా కావచ్చు, అదేవిధంగా నీరు ఆహారము కలుషితం కావడం మూలంగా కానీ, వర్షాకాలంలో ముఖ్యంగా ఈ వర్షపు నీటి ద్వారా కావచ్చు, లేదంటే ఈ వర్షపు నీరు మంచినీటితో కలవడం మూలంగా ఈ నీరు కానీ ఆహారం కానీ కలుషితమైనప్పుడు కానీ, ఇలా ఈ చల్లటి గాలులు ఎక్కువగా వీస్తుండడం మూలంగా కానీ విష జ్వరాలు, వైరల్ ఇన్ఫెక్షన్స్ ప్రబలుతుండడం అనేటువంటిది తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాము. జ్వరంతో పాటు జలుబు, గొంతు నొప్పి, పొడి దగ్గు లాంటి లక్షణాలు వర్షాకాలంలో సర్వసాధారణం. ఇవే 80 నుంచి 85% వరకు వైరల్ వ్యాధులకు కారణమవుతాయి. వీటికి ఆధారం ఇన్ఫెక్షన్లని వైద్యులు అంటున్నారు. అలాగే జ్వరం అనేది ఒక లక్షణం. దాన్ని తడిగుడ్డ పెట్టడం, నీళ్లు బాగా తాగడం, పారాసిటమాల్ వేసుకోవడంతో నియంత్రించుకోవచ్చు. అలాగే వైద్యులను సంప్రదించి ముప్పు పెరగక ముందే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది కూడా చాలా అవసరం. ఈ చర్యలు తీసుకుంటే విష జ్వరాల నుంచి రక్షణ పొందవచ్చు. విష జ్వరాలతో 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం విపరీతంగా వర్షాలు పడుతుండటంతో రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే వీటి నుంచి రక్షణ పొందడం మన చేతిలో పని అని అంటున్నారు. కాబట్టి వచ్చే నెలపాటు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంటూ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నారు.